హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పెసరపప్పుతో పూర్ణాలు చేశాను. ఈరోజు విశేషం అంటూ ఏమీ లేదు. పెసరపప్పు పూర్ణాలు తినాలనిపించింది, అందుకే చేసుకున్నాను. పెసరపప్పు 1 గంట సేపు నాననివ్వాలి. తర్వాత కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి, వంట సోడా, బెల్లం తురిమేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. బజ్జీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పులో బెల్లం తురుము వేసుకొని కలుపుకోవాలి. కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి పెసరపప్పుని. ఇప్పుడు పెసరపప్పు చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. తర్వాత మైదా పిండిలో పెసరపప్పు బాల్స్ని వేసుకొని వేడివేడి నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కలరు చేంజ్ అయ్యేంత వరకు పెసరపప్పు పూర్ణాలు వేయించుకోవాలి. అంతే, పెసరపప్పు పూర్ణాలు రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.